హే గైస్, వెల్కమ్ టు ఇట్లు మీ విజయ్. ఏంటి పర్సన్ మారని అనుకుంటున్నారా? ఆడు ఏం చేస్తున్నాడు చూడండి. హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ అండ్ దిస్ ఇస్ డే 2 ఇన్ మనాలి. నిన్న నైట్ స్నోఫాల్ పడింది, కానీ మేము అందరం ఫుల్ స్లీప్ లో ఉన్నాం. మా రూమ్ నుంచి వ్యూ చూపిస్తాను, దాని తర్వాత అమ్మాయిల రూమ్ నుంచి వ్యూ చూపిస్తాను. ఎవరి వ్యూ బాగుందో మీరు కామెంట్ చేయండి. మా రూమ్ నుంచి వ్యూ చూసారు కదా, ఇప్పుడు అమ్మాయిల రూమ్ నుంచి మీకు వ్యూ చూపిస్తాను. చాలా బాగుంటుంది. నిన్న నైట్ మా అమ్మాయిల రూమ్ నుంచి కూడా అంత మంచి అయితే లేదనమాట, కానీ నైట్ స్నోఫాల్ అయింది. సో మొత్తం మంచు నిండిపోయింది. ఇప్పుడు మేము సోరంగ్ వ్యాలీ వెళ్తున్నాం. సో అక్కడ ఫుల్ మంచు ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సో ఇప్పుడు మనాలిలో 8 degrees ఉందన్నమాట. ఇప్పుడు మేము బ్రేక్ఫాస్ట్ చేయడానికి వెళ్తున్నాం. నైస్ వెదర్. వెనకాల మీకు హిమాలయస్ కనబడుతుంది అయితే, కానీ చాలా బాగా కనబడుతుంది. చలి చంపింగ్ చలి మట్టి అయితే మాటలు కూడా నోరు తిరగట్లేదు. సో ఇక్కడే మేము బ్రేక్ఫాస్ట్ అయిపోయేది. నిన్న కూడా ఇక్కడికే వచ్చాం అనమాట. నిన్న నైట్ డీజే నైట్ అండ్ నిన్న బాన్ ఫైర్ ఇక్కడే వేశారు. ఇక్కడ కూడా ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ ఇక్కడే చేయబోతున్నాం. ఏం తింటాం మోస్ట్లీ నిన్న ఉన్నదే అనుకుంటున్నాను. ఈ రోజు ఏం పెడతారో నాకు చూపిస్తాను. ఫస్ట్ మా వాడు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాడు. ఇది బ్రెడ్ విత్ బటర్ కాదు, శాండ్విచ్ అంట. బ్రెడ్ విత్ బటర్ నాకు చెప్పాడు ఇవాళ శాండ్విచ్ అంట. శాండ్విచ్. ఓకే, ఇది బ్రెడ్ అండ్ జామ్. బ్రెడ్ అండ్ జామ్ అన్నమాట. బ్రెడ్ అండ్ జామ్లో లేదు, చాలా గట్టిగా ఉంది. ఇదే స్టార్ ఐటమ్ ఈరోజు. మరి ఎలా ఉంటుందో తెలియదు మనకి, చూద్దాం. ఇది పాస్తా, డ్రై పాస్తా. బా మేము చదువుకోలేదు. ఏలు ముద్ర కల్లా దుంపలు పడి తెలుసా? జడ్పిహెచ్పి బెండపొడి. పూరీలు ఈరోజు పూరీలు. రోషని చెప్పి పూరీలు అంటది. పూరీలు కర్రీ వేసుకోవడానికి బౌల్ పెట్టుకోలేదు. ఇది పూరీ కర్రీ. నేను ఒక శాండ్విచ్, బ్రెడ్, ఆలూ కర్రీ, పూరి, పాస్తా, కాఫీ. ఇప్పుడు మా బ్రేక్ఫాస్ట్ అయింది. పూరి అండ్ పూరి కర్రీ అయితే తోపు ఉంది అసలు. అండ్ మ్యాక్రోనీ ఓకే. కాఫీ కూడా నాకు చాలా నచ్చింది. 2 కాఫీలు తాగాను. డాగేష్ బాయ్ చింటూ బాయ్. ఇప్పుడు మేము ఆన్ ద వే టు అటల్ టనల్లో ఇక్కడ యాక్టివిటీస్ ఏమైనా చేస్తారని అడిగాడు మా డ్రైవర్. ప్రైజులు కనుక్కోవడానికి వచ్చాం. మీకు చెప్తాను ఒక్కొక్కటి ఎంత ప్రైస్ అనేది. మనకి యాక్టివిటీస్ చేయించే వాళ్ళు. అదే ఇవన్నీ కనుక్కున్నాం. అయితే స్కీయింగ్, అదేంటది ఏదో స్లైడ్, ఇంకా జిప్ లైనింగ్ మొత్తం 500. రెంట్ అంట. డ్రెస్కి రెంట్ ఏమో 250 అన్నాడు మనిషికి. సో మా వాళ్ళందరూ వచ్చి ఇక్కడ తీసుకొని అక్కడికి వెళ్ళడం ఎందుకురా, అక్కడ ఒకవేళ ఐస్ లేదు అంటే ఏంటి పరిస్థితి, డబ్బులు వేస్ట్ అయిపోతాయి కదా, అక్కడికి వెళ్ళి చేద్దాం అన్నారు. అది బెటర్ ఆప్షన్ అనిపించింది. వాళ్ళు ఇప్పుడు తీసేసుకుందాం అన్నారు. ఇక్కడ వేసేస్తున్నాం. మా స్నో జాకెట్స్ మొత్తం తీసేసుకున్నాం. స్నో జాకెట్స్ 250. ఇక్కడనే కాదు, ఎక్కడికి వెళ్ళినా 250. అంటే స్నో జాకెట్స్ విత్ బూట్స్ అనమాట 250. అయితే మా అందరికి సాక్స్ తీసుకోండి, మాకు డబ్బుల కోసం కాదు, అక్కడ మీరు సింగిల్ సాక్స్ తో మేనేజ్ చేయలేరని చెప్పారు. సో సాక్స్ కూడా తీసుకున్నాం. సాక్స్ ఎక్స్ట్రా 100 రూపీస్. సో టోటల్ గా 350 రూపీస్. సాక్స్ రెంట్ కాదు, మనకి ఇచ్చినట్టు అది. అండ్ ఇంకోటి ఏంటంటే, మీరు ఎప్పుడైనా GTA 5 ఆడుంటే అందులో ట్రెవర్ మీరు ఎప్పుడైనా చూసారా? ట్రెవర్ ఫిలిప్స్. మీకు ఇప్పుడు మా గ్రూప్ లో ట్రెవర్ ని మేము చూపిస్తాం. ట్రెవర్ వచ్చి గాగుల్స్ కూడా తీసుకుందాంరా, బాగున్నాయి 100కి అన్నాడు. సో తీసాం. ఏదో నాకు తెలిసి నేను దొంగోళ్ళు పట్టేవాళ్ళు ఉంటానని. మేమందరం కన్స్ట్రక్షన్ జాయిన్ అయ్యనమాట. మేస్త్రీల కింద. మాది ఏట్రా ఇది? గుమస్తా అంటారు. వైజాగ్ కన్స్ట్రక్షన్స్. ఇది గురుగాన్ కన్స్ట్రక్షన్. 6 hours ఫుల్ ట్రాఫిక్ ఉంది. మా వాళ్ళ ఫ్రెండ్స్ అని 6 hours ఉన్నారని ట్రాఫిక్ లో. ఈ టైంలో మాకు ఆల్రెడీ ఇక్కడ నుంచి 20 kilometers కదా, 20 kilometers మేము ఆల్రెడీ ట్రాఫిక్ జామ్ దొరుకుతాం.
కనబడవచ్చు చాలా వచ్చింది పడుతుంది. అరే అది కదా 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 వచ్చిందిరా. అది కదా కదా అరే స్నోఫాల్ రా, స్నోఫాల్ పడుతుందిరా, చాలా చిన్నదిరా. ఇక్కడే మనకి అతల్ టనల్ స్టార్ట్ అవుతుంది. అటల్ టనల్ స్టార్ట్ అవుతుంది. మొత్తం 9 కిలోమీటర్స్ ఉంటుంది. మొత్తం అటల్ టనల్ మొత్తం 9 కిలోమీటర్స్ ఉంటుంది అనమాట. మనకి 9 కిలోమీటర్స్ లో కూడా స్పీడ్ లిమిట్ ఉంటుంది. ఇష్టం వచ్చినట్టు కొట్టుకెళ్ళి కూడా కాదు, చేతులు అయితే ఫుల్ ఫ్రీజ్ అయిపోతున్నాయి. ఇంకా 7.5 కిలోమీటర్స్ లో ద బెస్ట్ వ్యూ ఉంటుంది, ఎందుకంటే నైట్ స్నోఫాల్ అయింది. స్నో స్నో ఫుల్ స్నో. అరే ఎక్కువైపోయింది ఎక్కువైంది. స్నో ఎక్కువైంది. స్నో జేబీ లైఫ్ లో ఫస్ట్ టైం స్నో. మేము ఫోటోలు నిజంగా స్నోఫాల్ ఎక్స్పీరియన్స్ భయ్యా చాలా బాగుంది. అందరికి ఫస్ట్ టైం స్నోఫాల్ ఎక్స్పీరియన్స్. నిజం చెప్తున్నాను, మీరు మీ ఫ్రెండ్స్ తో రండి. డబ్బులు వేస్ట్ అవుతాయి, అదవుతాయి. డబ్బులు ఎలాగోలా సెట్ చేసుకోండి. నిజంగా ఈ టైంలో పక్క రండి, జాన్ లోపు మళ్ళా రండి. స్నోఫాల్ నిజంగా చాలా బాగుంది, అదొక ఎక్సైట్మెంట్. మేము వచ్చినప్పుడు పర్టికులర్ ఒక పాయింట్ ఆఫ్ టైం లో స్నో పడింది, చాలా చాలా బాగుంది. మీకు ఇలాంటి ఎక్స్పీరియన్స్ అంతా చేస్తున్నందుకు ప్లీజ్ సబ్స్క్రైబ్. వాళ్ళు బలం పెట్టినా గెటప్ లో వేయించారు. సో ఇది 100 రూపీస్. సో ఇక్కడ మేము అటల్ టనల్ కొంచెం పైకి వచ్చి లంచ్ చేద్దాం ఆగాం. ఇక్కడ నుంచి వ్యూ ఉంది అసలు ఎక్స్ట్రీమ్ బ్యూటిఫుల్ అసలు నిజంగా. వెనకాల అయితే ఒక వాటర్ ఫాల్ ఉంది, అది గడ్డకట్టేసింది. మీకు అసలు చూపిస్తాను ఆగండి. ఇప్పుడు చెప్పాను కదా గడ్డకట్టేసిన వాటర్ ఫాల్ ఇది పైన. ఇప్పుడు తినడానికి వచ్చాం కదా, తినడానికి వచ్చినప్పుడు మ్యాక్సిమం ఇక్కడ దొరికినాయి మ్యాగీ మోమోస్. వచ్చి ఇక్కడ హిల్ టాప్ వ్యూలో అనమాట ప్లేసింగ్. మేము ఇక్కడ కూర్చున్నాం. ఇక్కడ చిన్న ట్రెక్ లా కనబడుతుంది. రే అలా పైన చూడరు, అక్కడ దాకా వెళ్ళిపోదామా. ఇప్పుడు మేము అక్కడికి వెళ్ళిపోతున్నాం. అక్కడికి మనం ఇప్పుడు ట్రెక్కింగ్ చేయబోతున్నాం, రిస్క్ చేయబోతున్నాం. రే ఏదో దొరికింది మనకి ఆయుధం. వజ్రం. వ్యూ అయితే చాలా బాగుంది, చాలా. మాకు కరెక్ట్గా స్నోఫాల్ కూడా పడుతుంది కదా. వర్త్ బ్రో. సే హాయ్. హలో. సో ఇప్పుడే మా మ్యాగీ లంచ్ అయింది. ఈ వెనకాల పైకి ట్రెక్ చేస్తున్నాం. ఎంత ఉంది టెంపరేచర్? -6 ఉంది. ఇప్పుడు ట్రెక్ చేయబోతున్నాం. హౌస్ ద జోష్? చాలా. అక్కడ మాకు చెప్పడం అయితే మా డ్రైవర్ ఒక ప్రికాషన్ అయితే ఇచ్చాడు. ఇప్పుడే ఫామ్ అయిన ఐస్ లేయర్, జాగ్రత్తగా ఉండండి. వాటర్ ఫాల్ ఉండేది, మీరు దాని మీద అడిగేసినప్పుడు జాగ్రత్తగా చూసుకొని వేయండి. సో ఒకవేళ అది ఇప్పుడే ఫామ్ అయింది కాబట్టి మీరు పడిపోయే ఛాన్స్ ఉంటుంది అని. మేము కేదార్నాథ్ ఎక్కాం, కానీ మేము ఎక్కినప్పుడు ఇట్ వాజ్ అరౌండ్ 5 or 4, 2 బిలో వెళ్ళలేదు, నైట్ టైం అయింది. బట్ ఇప్పుడు -6లో మేము ట్రెక్ చేయబోతున్నాం.
కష్టమే కానీ అది చూస్తుంటే ఎక్కాలి అని ఉంది. ఎక్కి మేము చూపిస్తాం ఒకసారి, ఆ వ్యూ మీకు చూపిస్తా చూడండి. సో ఇప్పుడు ఇక్కడ ఇది స్టార్టింగ్ పాయింట్ అనుకుంటే ఆ వాటర్ ఫాల్ వరకు వెళ్ళడానికి ట్రై చేస్తాం. అక్కడ కాకపోతే అట్లీస్ట్ ఈ పాయింట్ వే ఉంటే వే ఉన్నంత వరకు అయితే వెళ్ళడానికి ట్రై చేస్తాం మేము. అటు నుంచి ఇటు నుంచి వెళ్ళాలి. ఎటు నుంచి? కింద నుంచి వెళ్ళాలి ఎక్కాలా? కాదురా, ఇలా కూడా వెళ్ళొచ్చు. ఇటు నుంచి దారే లేదు ముందు, అటు నుంచి అలా వెళ్ళి ఫుల్గా ఎక్కాలి అయితే. ఓ అది చాలా స్లోప్ ఉంది, అది అవ్వదు. ఎక్కాలి. సో వ్యూస్ చూడండి. మా వాళ్ళు ప్యాంట్లు భలే కామెడీగా ఉన్నాయి. అది చిరగనట్టు కాదు, దాని డిజైన్ అంతా. క్రాస్ చేయాలనుకుంటే చూసి క్రాస్ చేయాలి. ఐస్ మీద కాల్ వేసారా? ఇక్కడ ఇలా ఉందా, ఇక్కడ నుంచి అలా వెళ్ళి అలా పైకి వెళ్ళాలి. ఇక్కడ నుంచి అటు వెళ్ళి అలా పైకి వెళ్ళాలి. ఐస్ మీద కాల్ అయితే యూజువల్గా ఏంటంటే రికార్డ్ ఇక్కడ దాకా రికార్డ్ చేసి ఆపేవాడిని, కానీ ఇప్పుడు చేతులు కంప్లీట్ ఫ్రీజ్ అయిపోయి, కంప్లీట్ నొక్కినా అవ్వట్లేదు. సో ఇంక వీడియో ఫుల్ రన్ అవుతూనే ఉంటుంది. సో మేము ఇప్పుడు చాలా జాగ్రత్తగా వెళ్ళబోతున్నాం, మీకు చూపిస్తా. నాకు ఈ వాటర్లో దిగాలి దిగాలి అని టెంప్ట్ చేస్తుంది. ఏడా దిగుదామా? రిటర్న్లో దిగుదామా? మాల్లో మనం కింద, అరే కింద కింద బెటరేమో, ఒకసారి చెయ్యి పెట్టి చూద్దాం. జేబీ ఒకసారి పట్టుకో, నేను చేయి పెడతా. జాగ్రత్త, రాళ్ళు జాగ్రత్త. అరే నన్ను అదే కానీ మొత్తం ఒకసారి దిగిపోగే బ్యాగ్. ఇలా రకంగి అబే యామేనే అన్నా दूसरा जगह చాలా చల్లగా ఉంటుందిరా. మళ్ళీ అరే కింద నాకు రివర్ దగ్గర ఒక షూట్ తీయాలి అంతే. వెళ్దామా? అరే దిగుదామా? ఫేస్ పెడితే మొత్తం డ్రై అయిపోతుంది. దిగుదామా? చాలా చాలా ఉంది. దాదా మనం ఇప్పుడు ఆ కిందకి వెళ్ళబోతున్నాం. మా వాళ్ళు ఫస్ట్ నేను దిగుతాను, అంతా ఓకే అయితే మా వాళ్ళు చెప్తాను. ఇక్కడికి వెళ్ళే ఛాన్స్ లేదు, నేను డైరెక్ట్ మోగ్లీలో జాగ్రత్త అనుకున్నాను. అట్లేదు బూట్స్ అయితే చాలా హెల్ప్ అయ్యాయి. మీరు ఎవరైనా వస్తే పక్కా తీసుకోండి బూట్స్ అండ్ ఆ డ్రెస్ కూడా. అమ్మాయిని చూడరా. ఇక్కడ పాండ్ ఉంది, ఇందాకలాగే పాండ్ ఉంది, కానీ మనం అపరిస్థితుల్లో విక్రమ్లో అయిపోతాం. అదే ఫోటో కానీ అక్కడికి పైకి వచ్చేవి ఛాన్స్ రాలేదు. రే హ్యాండ్ ఇవ్వరా. చెప్పు మీతో పాటు అమ్మాయి తెచ్చుకోండి. ఇలాంటి ఉన్నప్పుడు మీతో పాటు ఒకడు ఉండాలి హ్యాండ్ ఇవ్వడానికి. హ్యాండ్ అంటే వదిలేసి వెళ్ళిపోయే హ్యాండ్ కాదు, హెల్పింగ్ హ్యాండ్ ఇవ్వడానికి. అడ్వెంచర్స్ అనేవి చాలా ఎక్సైట్మెంట్ ఇస్తాయి. నాకు అడ్వెంచర్స్ అంటే చాలా ఇష్టం. బట్ అడ్వెంచర్ చేసినప్పుడు మనతో ఒక మంచి కంపెనీ ఉందా, మెయిన్ గేర్ ఇంపార్టెంట్. మనం చేసేయచ్చు, బట్ మన సేఫ్టీ కూడా అంత ఇంపార్టెంట్. మనం వెళ్ళిపోవచ్చు. సో ఇక్కడ నుంచి మేము ఒక 30% వచ్చినట్టు. సో మాట్లాడుతూ ట్రెక్కింగ్ చేయడం కూడా చాలా కష్టం, ఎందుకంటే చాలా -డిగ్రీస్లో ఉంది కదా, ఊపిరాడడం కొంచెం కష్టం. పైగా చేతితో స్టిక్ కూడా లేదు, వెళ్ళిపోవడమే. అమృత కొంచెం ఫాస్ట్గా అడ్రినలైన్ ఉన్నట్టుంది, వెళ్ళిపోతుంది జువ్వలాగా. అక్కడికి వెళ్ళాక పైకి వెళ్ళి ఆడకుండా ఉంటుంది చాలు. హౌస్ ద జోస్ రండి. అమృత ఫ్యూల్ అయిపోయినట్టుంది. అయిపోయిందా? ఇట్స్ ఓకే పర్లేదు. వీ కెన్ గో. అమృత పార్దు వీళ్ళే నా మోస్ట్ స్పెషల్ ఫ్రెండ్స్ అనమాట. అంటే వీళ్ళు కాదని కాదు, వీళ్ళు కూడా, బట్ మోస్ట్ ఇంపార్టెంట్లీ వీళ్ళు కూడా వస్తున్నారు. మన వాళ్ళు మనకి చూస్తే అక్కడ టాప్లో ఒక ఎల్లో కలర్ డ్రెస్ వేసుకొని ఒకడు ఉన్నాడు, వాడు. బట్ మేము కూడా మ్యాక్స్ అక్కడ దాకా వెళ్ళడానికి చూస్తున్నాము. అమ్మాయిల వాళ్ళు ఎంతైతే ఎంత అని చెప్పి వాళ్ళు అన్నారు. బట్ ఫైన్, మేము కూడా ఎంతైతే అంత ఎక్కువ రిస్క్ తీసుకోం. బికాజ్ మా దగ్గర మౌంటైన్ క్లైంబింగ్ మీద ఇది లేదు కాబట్టి మనం టూల్ కిట్ ఉన్న అలాంటి రిస్క్లు అయితే చేయకూడదు. ఎందుకంటే ఇది నిన్న నైటే స్నోఫాల్ అయింది, ఫ్రెష్గా ఫామ్ అయిన స్నో చాలా వీక్గా ఉంటుంది.
బట్ మీరు మాత్రం వస్తే మేము యాక్చువల్లీ ఇక్కడికి వచ్చింది రోహతంగ్ పాస్ వెళ్దామని. మా డ్రైవర్ చెప్పింది ఏంటంటే మా డ్రైవర్ యాక్చువల్లీ లోకల్ కాదు, ఇక్కడ ఉన్న లోకల్ వెహికల్స్ ఆర్ సెపరేట్ పర్మిషన్ తీసుకుంటేనే పర్మిట్ ఇస్తారంట. అది మాకు తెలియలేదు. అందుకే రోహతంగ్ పాస్ ఎలాగో మిస్ అయ్యాం కాబట్టి ఒక అడ్వెంచర్ ఒక్కటైనా చేయాలని చెప్పి ట్రెక్కింగ్ స్టార్ట్ చేసాం. ఎంతవరకు వెళ్తామనేది తెలీదు, బట్ ఒక ఎపిక్ ఎక్స్పీరియన్స్ ఇది మాకు. అమృతని ఎక్స్పీరియన్స్ దొర్లిపోయాను కూడా. పడిపోయింది, నేను ఆ క్లిప్ క్యాప్చర్ చేయలేకపోయాను. ఐ ఫీల్ వెరీ సాడ్ ఫర్ ఇట్. నేను భారత ఆల్రెడీ కేదార్నాథ్ ట్రెక్ చేసాం కానీ నేను కేదార్నాథ్ ట్రెక్ చేశాను కానీ ఇది బాగా ఎగ్జైటింగ్ దానికంటే. ఇది కంప్లీట్ ఎక్సైటింగ్ బికాజ్ మనకి కేదార్నాథ్ ట్రెక్ ఏంటంటే ఒక రోడ్ వే ఉంటుంది, ఒక పాత్ ఉంటుంది. ఆబ్వియస్లీ అది రిస్క్, ఎందుకంటే ఆ గోడాస్ అన్ని ప్యాడల్ వేస్తూ ఉంటుంది, మనకు జారిపోతూ ఉంటుంది. బట్ ఇదేంటంటే ఫ్రెష్గా ఫామ్ అయిన స్నో మీద కదా, పైగా మన చుట్టూ లొకేషన్స్ కూడా మీరు చూస్తే పీక్స్ అసలు మనం వచ్చే కదా